దారిలో వాళ్ళ పెళ్లి ఎక్కడ జరుగుతుందో కనుక్కోండి. అలాగే మేడం. అమ్మా, ముహూర్తం టైం కూడా అయిపోవచ్చింది. తీరా ముహూర్తం అయిపోయాక వచ్చి మాత్రం ప్రయోజనం ఏముంటుందమ్మా? ఈ కార్యక్రమం జరిపించే ఉద్దేశం ఉన్నట్టయితే జరిపించండి. లేదా ఏదైనా ఇబ్బంది ఉంటే ముందే చెప్పేయండి. వేరే ఏదైనా మంచి ముహూర్తం చూస్తాను కదా. బాబు, ముహూర్తానికి సమయం అవుతుంది. మరీ పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తె ఉంటే ఏమో ఉంటుంది. తెలిసిన వాళ్ళు, సన్నిహితులు, బంధువులు ఎవరైనా ఉన్నారా? అలా వచ్చేవారెవరూ లేరండి. కనీసం ఓ నలుగురు స్నేహితులైనా ఉంటే బాగుంటుంది కదా. ఇంకా ముహూర్తాలు చూసేదేంటి పంతులు గారు? ఇంత జరిగిన తర్వాత ఇంకా ఈ సంబంధం కోసం పెంపర్లాడతామా ఏంటి? ఈ మాత్రం దానికి మమ్మల్ని రమ్మనడం ఎందుకు? అందరి ముందు పరువు తీయడం ఎందుకు? మా సంబంధం కలుపుకోవడం ఇష్టం లేకపోతే ముందే చెప్పేసి ఉండాల్సింది కదా. ఎందుకు ఏర్పాట్లు చేయడం, అందరిని పిలవడం? తీరా ముహూర్తం టైంకి అమ్మాయి కనపడకపోవడం. బాగుంది సంబరం. వచ్చిన దగ్గర నుంచి పెళ్లి కూతురు ఎక్కడ అని అడుగుతుంటే మీలో ఒక్కరు కూడా సరిగ్గా సమాధానం చెప్పడం లేదు. ఇదిగో వస్తుంది, అదిగో వస్తుంది అంటున్నారు, కానీ ఇంతవరకు ఆచూకీ లేదు. ఎవరూ లేరంటున్నారు. ఎలా? పంతులు గారు, అవన్నీ ఎందుకు? తనంటే నాకిష్టం, నేనంటే తనకిష్టం. పిలిస్తే వచ్చి పెళ్ళైపోయే వాళ్ళు తప్పితే దగ్గరుండి పెళ్లి జరిపించే వాళ్ళు ఎవరూ లేరు. ఒకవేళ స్నేహితులు పిలిచినా నా వల్ల వాళ్ళు ఇబ్బంది పడాల్సి వస్తుంది. అందుకే వాళ్ళెవరినీ పిలవలేదు. లేదండి, తనకేదో చిన్న ఇబ్బంది ఉండి. ఇంకా ఇబ్బంది ఏంటండి? చెప్పింది చాలు. ఇప్పటిదాకా మీరు చెప్పింది వింటూనే ఉన్నాగా. ముహూర్తం కూడా దాటిపోతుంటే ఇంకా అమ్మాయి వస్తుందంటారేంటి? ఉంటే కదా తీసుకురావడానికి. అందరినీ పిలవాలి, ఘనంగా పెళ్లి చేసుకోవాలని మాకు మాత్రం ఉండదా? పరిస్థితులు బాలేనప్పుడు, కేవలం మా ఇష్టం మమ్మల్ని దగ్గర చేయలేదు అన్నప్పుడు ఇలాంటి నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. సరే, మీ ఇష్టం. శౌర్య, ఏంటి అలా ఉన్నావు? ఇంకేం ఆలోచన?